తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ కాలభైరవ ఉపాసకులు శ్రీ నాగభైరవ స్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. గురువు గారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అలాగే అవమానం 5గా ఉందమ్మా. ఈ రాశి స్త్రీ పురుషులకి ధన సంపత్తు, కుటుంబకారకుడైనటువంటి గురుడు మంచి బలాన్ని కలిగి ఉండడం వల్ల వీరికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉందమ్మా. అలాగే రాహుకేతువులు 4వ స్థానంలో 10వ స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. అయితే రాహుకేతువులు ఇద్దరూ కూడా 4వ స్థానం 10వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం కాలసర్ప దోషం సూచిస్తుంది. కాబట్టి వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ సంవత్సరంలో ప్రతి మంగళవారం కానీ లేదా నెలకొచ్చేటటువంటి పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం, శివాలయాల్లో అభిషేకం చేయించడం ఇటువంటివి చేస్తే వృషభ రాశి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాకపోతే గురుడు చాలా అద్భుతమైనటువంటి బలాన్ని ఇస్తున్నాడు. మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే అనుకున్నది చాలా అతి త్వరలో మీరు సాధిస్తారని చెప్పవచ్చు. వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంది, అలాగే వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా చాలా చక్కగా చెప్పారు. కానీ ఇప్పుడు వీరు ఎలాంటి మంత్రం జపిస్తే బాగుంటుందంటారు? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండాలంటే చక్కటి మంత్రాన్ని సభాముఖంగా ఉపదేశం చేస్తున్నాను. మీరందరూ కూడా వినండి, ప్రత్యేకంగా రాసుకోండి. ఓం రురుభైరవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, వృషభ రాశి వారికి ఓం రురుభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉదయం చక్కగా స్నానమైన వెంటనే విభూతి ధరించి లేదా మీ సాంప్రదాయాన్ని బట్టి ఏ సాంప్రదాయంలో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని మర్చిపోకుండా 108 సార్లు మీరు దైవధ్యానం దగ్గర కూర్చుని చేసుకుంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో ఎలాంటి యంత్రం ధరిస్తే బాగుంటుందంటారు వృషభ రాశి వారు? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి మా కాలభైరవ శక్తిపీఠంలో వృషభ రాశి వారి గురించి గరుడం అంటే ఈ గ్రద్ద ఆకారం కలిగినటువంటి ఉంగరాన్ని మేము పూజలు పునస్కారాలు జపధ్యానాలు చేసి సిద్ధముగా ఉంచాము. ఆ వరప్రసాదాన్ని మీరు వృషభ రాశి వారు మమ్మల్ని సంప్రదించి మీరు పొందితే కనుక దానికి ఉంగరం వేలికి ఆ యొక్క గ్రద్ద ఉంగరాన్ని పెట్టుకుంటే మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది. గురుగారు, వృషభ రాశి వారి పరిహారాల గురించి చెప్తారు? ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఈ రాహుకేతువుల ప్రభావం అంటే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనకి నెమలి పించాలు ఉంటాయమ్మా. నెమలి పించాలు 5 తక్కువ కాకుండా ఇంటికి తెచ్చుకుని మీ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అక్కడ కానీ లేదా మీ దైవ ధ్యాన మందిరం ఉంటుంది అక్కడ కానీ ప్రతిష్ఠింపజేసుకుంటే ఈ నెమల ఈకల వల్ల రాహుకేతువుల మధ్య ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టేటటువంటి శక్తి నెమల పించాలకు ఉన్నాయమ్మా. అలాగే ఏవైనా దుష్టశక్తులు, గాలి ఇలాంటివి ఉన్నా కూడా ఇవన్నీ కూడా నివారణ అవుతాయమ్మా. ఈ పరిహారాన్ని వృషభ రాశి వారు చక్కగా పాటించవలసిందిగా మనవి చేస్తున్నాను. శుభమస్తు. మీ జాతక పరంగా ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు తెలియచేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు, ఇంకా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.